ఒక దేశ అధ్యక్షుడిని మరో దేశం బంధించగలదా? ఇందుకు అంతర్జాతీయ చట్టాలు ఒప్పుకుంటాయా? ప్రపంచ దేశాల స్పందన ఎలా ఉంటుంది? ఈ విషయాలతో సంబంధం లేకుండా తాను ఏదైనా అనుకుంటే దాన్ని ఖచ్చితంగా చేయాలనే వైఖరి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ది. అది మరోసారి రుజువైంది. అందులో భాగంగానే ఎన్నో ఏళ్లుగా అగ్రరాజ్యానికి కంటగింపుగా ఉన్న వెనిజువెలా అధ్యక్షుడిని బంధించింది అమెరికా. అగ్రరాజ్యంలోకి మాదక ద్రవ్యాలను అక్రమ రవాణా చేస్తున్నారనే ఆరోపణలతో నికోలస్ మదురోను యుఎస్ బలగాలు నిర్బంధించాయి. ఈ పరిణామం ప్రపంచవ్యాప్తంగా అనేక సందేహాలు, అనుమానాలకు తావిస్తోంది. ఇంతకీ వెనిజువెలా అధ్యక్షుడి బంధించడం వెనుకున్న అసలు కారణాలేంటి? నిజంగా మదురో డ్రగ్స్ రవాణా చేస్తున్నారా? అమెరికా తీరుపై ప్రపంచ దేశాలు ఏమంటున్నాయి? వెనిజువెలా భవిష్యత్ ఎలా ఉండబోతోంది? దక్షిణ అమెరికాలో భాగమైన దేశాల్లో వెనజువేలా ఒకటి. అందులోనూ చమురు నిల్వలు అధికంగా కలిగిన దేశం. బంగారం, సహజవాయువులు దండిగానే ఉన్నాయి. అలాంటి దేశం కొన్నాళ్లుగా అమెరికాకు కంటగింపుగా మారింది. అందులోనూ అగ్రరాజ్యంతో పొసగని దేశాలతో సన్నిహితంగా ఉంటోంది. ఆ దేశాల నుంచి ఆయుధాలు సమకూర్చుకొని సైనిక విన్యాసాలు కూడా చేస్తోంది. ఇవన్నీ ఒక ఎత్తైతే అమెరికాలోకి అక్రమంగా డ్రగ్స్ సరఫరా చేస్తోందని అగ్రరాజ్యం ప్రధాన ఆరోపణ. ఒక రకంగా చెప్పాలంటే అమెరికాకు పక్కలో బల్లెంలా తయారైంది వెనజువేలా. అయితే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ నినాదంతో రెండోసారి అధికారంలోకి వచ్చిన ట్రంప్ దీనిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇదే విషయంపై వెనజువేలా అధ్యక్షుడు నికోలస్ మదురోను పలుమార్లు హెచ్చరించారు కూడా. అయినా మదురో మారకపోవడంతో ఆయనను నిర్బంధించారు ట్రంప్. మదురోను నిర్బంధించడమే లక్ష్యంగా జనవరి 2 శనివారం తెల్లవారుజామున అమెరికా వెనజువేలాపై మెరుపు దాడులకు దిగింది. సుమారు 30 నిమిషాల పాటు 7 చోట్ల దాడులు జరిపింది. దీంతో వెనజువేలా సైనిక స్థావరాల్లో పొగ, అంధకారం అలముకుంది. ఆ ప్రాంతమంతా చీకట్లు కమ్ముకున్నాయి. అదే సమయంలో రాజధాని కారకాస్లోని అధ్యక్షుడు మదురో నివాసాన్ని అమెరికా బలగాలు చుట్టుముట్టాయి. పక్కా ప్రణాళికతో అధ్యక్షుడి భవనంలోకి ప్రవేశించి తెల్లారేలోగా మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోర్స్ను బంధించి అమెరికాకు తీసుకెళ్లాయి ఆ దేశ దళాలు. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన సొంత సోషల్ మీడియా వేదిక ట్రూత్ ద్వారా ప్రకటించారు. అమెరికా దాడులు, దేశాధ్యక్షుడి నిర్బంధ వార్తతో నిద్రలేచింది వెనజువేలా. అయితే మదురోని బంధించి తీసుకురావడం అంత సులువు కాదని అమెరికాకు తెలుసు. అందుకోసం పెద్ద పథకమే రచించింది అమెరికా. అందులో భాగంగా ఆగస్టులో అమెరికా సిఐఏకు చెందిన గూఢచారుల బృందం వెనజువేలాలోకి ప్రవేశించింది. మదురో కదలికలు, అలవాట్లు సహా అన్ని విషయాలపై నిఘా పెట్టింది. అంతేకాదు, కెంటకీలోని స్పెషల్ ఆపరేషన్స్ కమాండ్లో మదురో ఇంటి నమూనా సృష్టించారు. అందులోకి ఎలా వెళ్లాలి, నిర్బంధించే సమయంలో ఎదురయ్యే సవాళ్లు, వాటిని ఎలా పరిష్కరించాలి, బయటకు ఎలా తీసుకురావాలనే విషయాలపై పలుమార్లు రిహార్సల్స్ కూడా చేశారు. ఫలితంగా 2025 డిసెంబర్లోనే మదురోని నిర్బంధించడానికి ట్రంప్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. నూతన సంవత్సరం, క్రిస్మస్ సెలవుల్లో ఆపరేషన్ నిర్వహించాలని తొలుత భావించారు. కానీ ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా శనివారం రోజు ప్రణాళికను అమలుపరిచి మదురోను అమెరికా తీసుకువెళ్లాయి అగ్రదేశ బలగాలు. గత కొన్ని సంవత్సరాలుగా పెరిగిపోయిన డ్రగ్స్ సప్లై, అంటే లాటిన్ అమెరికాలో ఏ దేశంలో అయినా సరే డ్రగ్స్ సప్లై పెరగడానికి వెనిజులానే కారణం అని చెప్పి యుఎస్ జస్టిస్ డిపార్ట్మెంట్ ఒక రిపోర్ట్ ఇచ్చింది ప్రపంచానికి. దాంతో ఇక్కడ నార్కో టెర్రరిజం,
లేదా డ్రగ్స్ ట్రాఫికింగ్ పెరగడానికి వెనిజుల్లా, ప్రపంచంలో డ్రగ్స్ ట్రాఫికింగ్ పెరగడానికి వెనిజుల్లానే కారణం అనే విషయాన్ని ప్రపంచానికి చెప్పడానికి ప్రయత్నించారు అమెరికా ద్వారా. తద్వారా అమెరికా ఇప్పుడు చేస్తున్న పనిపైన జస్టిఫికేషన్, అంటే ఇది కరెక్ట్ అనే ఒక కోణం కూడా మొదలైంది. మదురోని బంధించడం వెనుకున్న కారణాలేంటని ఒకసారి చూస్తే ముఖ్యంగా అమెరికాలోకి అక్రమంగా మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్నారని అమెరికా ప్రధాన ఆరోపణ. వాస్తవానికి డ్రగ్స్ సరఫరా అడ్డుకోవాలని కొన్ని నెలలుగా మదురో ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తోంది అమెరికా. అదే సమయంలో తూర్పు పసిఫిక్, కరీబియన్ సముద్ర జలాల్లో సైన్యాన్ని మోహరిస్తోంది. ఇటీవలే డ్రగ్స్ తరలిస్తున్నారనే అనుమానంతో వెనుజువేలా ఓడలపై దాడులు చేసింది. మాదక ద్రవ్యాల స్మగ్లర్లకు సహకరించే డాకింగ్ ప్రాంతంపై గత వారమే దాడులు చేసింది. అయినప్పటికీ మదురో తన తీరు మార్చుకోకపోవడంతో అమెరికాకు అస్సలు నచ్చలేదు. దీంతో ఆగ్రహించిన అధ్యక్షుడు ట్రంప్ ఆ దేశంపైనే దాడులు చేసి మదురోను బంధించడానికి నిర్ణయించినట్లు అమెరికా చెబుతున్న మాట. Will make the people of Venezuela rich, independent and safe, and it will also make the many people from Venezuela that are living in the United States extremely happy. They suffered so much was taken from them. They're not going to suffer anymore. The illegitimate dictator Maduro was the kingpin of a vast criminal network responsible for trafficking colossal amounts of deadly and illicit drugs into the United States, which flooded our nation with lethal poison, responsible for the deaths of countless Americans, the many Americans. Hundreds of thousands over the years of Americans died because of him. Maduro and his wife will soon face the full might of American justice and stand trial on American soil. ఇవేగాక కొలంబియాలోని రివల్యూషనరీ ఆర్మ్డ్ ఫోర్సెస్ FARCతో కుమ్మక్కై డ్రగ్స్ ఉగ్రవాదానికి మదురో కుట్ర పన్నుతున్నారనేది అమెరికా ఆరోపిస్తోంది. కొకైన్ను భారీ మొత్తాల్లో నౌకల్లో తరలించి సంపాదించిన సొమ్మును సైన్యం వాడే స్థాయి ఆయుధాలను FARCకి సమకూర్చుతున్నట్లు విమర్శిస్తోంది. ఫలితంగా ట్రంప్ తొలి పదవీ కాలంలో మదురోపై మన్హటన్ ఫెడరల్ కోర్టులో కేసు దాఖలైంది. మదురోను అరెస్టు చేసిన వారికి $15 మిలియన్ రివార్డు ప్రకటించింది. బైడెన్ ప్రభుత్వం ఆ మొత్తాన్ని $25 మిలియన్ పెంచింది. అలాగే కార్టెల్ ఆఫ్ సన్స్ ను ప్రపంచ స్థాయి ఉగ్రవాద సంస్థగా అమెరికా ట్రెజరీ విభాగం గత ఏడాది జూలై 25న ప్రకటించింది. దీంతో మదురోను అరెస్టు చేసిన వారికి అందజేసే రివార్డు మొత్తం $50 మిలియన్ పెరిగింది. ఇలా కొద్ది కాలంగా మదురోను నిర్బంధించాలని ప్రయత్నిస్తోంది అమెరికా. అసలు వెనుజులాపై అమెరికా యొక్క దాడులు ఈరోజు ప్రారంభమవడం కాదు, 1999 సంవత్సరం నుంచి కూడా అక్కడ హ్యూగో చావేజ్ అధ్యక్షుడిగా వచ్చినప్పటి నుంచి కూడా అమెరికాకి వెనుజులాకి సమస్యలు అనేటువంటివి వస్తున్నాయండి. అంటే ఇక్కడ అమెరికా యొక్క వెర్షన్ ఎలా ఉంది అంటే అక్కడ డ్రగ్స్ అనేటువంటివి విపరీతంగా జరుగుతాయి, డ్రగ్స్ పెడ్లింగ్ అనేటువంటి జరుగుతుంది. ఇంటర్నేషనల్ డ్రగ్ టెర్రరిజం అనేటువంటిది అక్కడ ముదిరో ప్రభుత్వంలోంచి జరుగుతుంది. కాబట్టి ఎలాగన్నా దాన్ని అణిచివేయాలి అనేటువంటి ఉద్దేశంతో దీన్ని ప్రకటించడం అనేటువంటి జరిగింది. ఈ లాటిన్ అమెరికా దేశాల్లో ఈ యొక్క చైనా, రష్యా మరియు ఇరాన్ యొక్క ప్రభావాలు అనేటువంటి పెరగడం ఏమాత్రం కూడా అమెరికాకి ఇష్టం లేదు.